పిఎం ఉండని, సీఎం ఉండని, మినిస్టర్ ఉండని, కోన్కిస్కా గొట్టం ఉండని క్రిమినల్ కేసు ఉంది, 5 సంవత్సరాల కంటే జైలు శిక్ష ఎక్కువ పడుతుంది అని అంటే మంత్రి లేకపోతే మినిస్టర్ లేకపోతే ఎంపీ ఎమ్మెల్యే ఎవడని ఉండని బట్టలు ఉడదీసేసేయాలా, గుడ్డలు ఉడదీసి కొడతానంటాడు మన రేవంత్ అన్న. ఒక గట్లాంటి కథనే ఇది కూడా. మంత్రి పదవి అనేది బట్టలు ఇప్పేసేయాలి, మంత్రి పదవి బట్టలు ఇప్పేయాలి. ఆయన నిజంగా నంగా చేయమన్నది కాదు. ఆయన 30 రోజులు కన్సిక్యూటివ్గా జైలు ఉన్నా 31st రోజు ఆటోమేటిక్గా ఆయనని డిస్మిస్ చేసేయాలి ఆయన ఆఫీస్ నుంచి. మళ్ళీ కోర్టులు తీర్పిచ్చిన తర్వాత ఆయనను మళ్ళీ తిరిగి మనము పెట్టుకోవచ్చు. ఇది ఆ బిల్లు సంక్షిప్తంగా చెప్తున్నా. సింపుల్, ట్రాన్స్పరెంట్, అకౌంటబుల్ బిల్లాగా అదా ఫ్రెండ్స్. ఇది తెస్తే దేశానికి ఏం తప్పు చెప్పు, దీనికి తెస్తే ఏం తప్పు చెప్పు. ఇక చూడిగా 2019 లోక్సభ ఎలక్షన్స్ డేటా అఫిడవిట్లు ఇట్లా తీసుకొని చూసి మనం మాట్లాడితే 43 ఎంపీస్ క్రిమినల్ కేసులు ఫేస్ చేస్తున్నారు. 43% ఎంపీలు క్రిమినల్ కేసులు ఫేస్ చేస్తున్నారు. అందులో నుంచి 29% సీరియస్ ఛార్జెస్ అంటే రేపు, మర్డరు, కరప్షన్